నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అలివిగాని అమ్మ కథలా ఉంది జగన్మోహన్ రెడ్డి తీరు. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆమె ఉండేదట. ఆమె మహారచ్చల మారి మనిషి. ఆమెతో ఎంత మర్యాదగా ప్రవర్తించినా కూడా ఏదో ఒక రకంగా దాన్ని గొడవగా మార్చేస్తుందట. ఎలా అంటే ఆమెని ఎవరైనా అమ్మా అని పిలిస్తే టాట్ నన్ను అమ్మ అంటావా, అంత ముసలిదానిలా కనబడుతున్నానా, నేనేమైనా నీ అయ్యకు పెళ్ళాన్నా అని గొడవకు దిగుతుందట. అలా కాకుండా ఏమండోయ్ అని పిలిస్తే నేనేమైనా నీకు పెళ్ళాన్నా, అంత చనువుగా పిలుస్తున్నావంటూ దానికి కూడా ఒక గొడవ. అలాంటి వారి గురించి అలవిగాని అమ్మ అన్నా తప్పే, ఏమేమన్నా తప్పే, ఏవండోయ్ అన్నా తప్పే అంటూ పల్లెటూళ్ళల్లో ఒక సామెత తిరుగుతూ ఉంటుంది. చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు గమనిస్తే అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. పాపిరెడ్డిపల్లె పర్యటనకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల భద్రత రక్షణ అడిగారు. పోలీసులు ఏకంగా 2 ఎస్పీల ఆధ్వర్యంలో 1100 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ ఈ సామెత కథ మాదిరిగా ఆయన అనుసరించిన ధోరణి ఇక్కడ ఒకసారి ప్రత్యేకంగా పరిశీలించి చూద్దాం. జగన్ భద్రతను దృష్టిలో పెట్టుకోవడం వల్లనే పోలీసులు ఆయన అడిగిన చోట కాకుండా పాపిరెడ్డిపల్లెకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్కి అనుమతి ఇచ్చారు. పైగా హెలిప్యాడ్ వద్దకి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ రావద్దని నెత్తి నోరు మొత్తుకొని చెప్పారు. కానీ జగన్ రాకకు జనాన్ని తరలించిన స్థానిక నాయకులు మాత్రం పోలీసుల మాట వింటే తాము వైసీపీ నాయకులు ఎందుకు అవుతాము అన్నట్లుగా వ్యవహరించినట్టే కనబడుతుంది. అక్కడ సీన్ చూస్తే జనాలందరినీ హెలిప్యాడ్ వద్దకు తోలేశారు. తీరా అక్కడ పరిస్థితి ఏంటి? జనం విపరీతంగా వచ్చేశారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు కొంచెం కఠినంగా వ్యవహరించినా సరే మా కార్యకర్తల్ని కొట్టేస్తున్నారు, మా మీద పోలీసులు దాడి చేస్తున్నారు అని గోల చేయాలనేది బహుశా వాళ్ళ ప్లాన్ ఏమో. అప్పటికే పోలీసులు జనాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల మీదనే రాళ్ళు రువ్వి దాడికి దిగారు అనేది అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది. అప్పటికీ పోలీసులు సంయమనం కోల్పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. తీరా జనం తాకిడి వల్ల హెలికాప్టర్ కాస్త దెబ్బతినింది. తీరా ఇప్పుడు పోలీసులు సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదు, జనం వస్తుంటే చూస్తూ కూర్చున్నారని మళ్ళీ పోలీసుల మీద నిందలు. జగన్ వ్యవహార శైలిని గమనిస్తే పాపిరెడ్డిపల్లిలో పోలీసులు ఎంత గట్టి ఏర్పాట్లు చేసినా సరే ఏదో రకంగా వారి మీద నిందలు వేయాలని, శాంతి భద్రతలు విఫలమవుతున్నాయని, ప్రభుత్వం మీద బురద జల్లాలని ముందే ఫిక్స్ అయిపోయారా అనే అనుమానం అక్కడ సీన్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా అనిపించక మానదు. బట్టలోడదీసి కొడతానని జగన్ కూసినా సరే పోలీసులు సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. జగన్ మాత్రం ముందే 2 స్క్రిప్ట్లు తయారు చేసుకుని ఉన్నట్టుగా అంతా ప్రశాంతంగా జరిగినా సరే హెలిప్యాడ్ వద్ద జనం తాకిడి గురించి తమ పార్టీ నాయకులు చేసిన తప్పిదానికి కూడా పోలీసులు నిందిస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద గుమిగూడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరి మీద పోలీసులు కేసు పెట్టి అందరికీ నోటీసులు ఇస్తే కానీ ఆ పార్టీ కుట్రలు బయటికి రావని, వారి బుద్ధులు బయటపడవని ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. చూద్దాం మరి ఎవరెవరి మీద కేసులు పెడతారో, దానిలో ఉన్న కుట్ర ఎలాంటి కుట్ర బయటకు వస్తుందో. థ్యాంక్ యూ.